కాదు. ఎందుకంటే ఆయన బర్త్డే సందర్భం అయితే మనం చెప్పుకోవాల్సిందే. ఎందుకంటే అల్లు అరవింద్ తరపున అయితే వచ్చారు కానీ వాళ్ళ బ్రదర్ కూడా వచ్చాడు, అంత సెట్ అవ్వలేదు. చాలామంది వచ్చారు కానీ ఎవరు సెట్ కాలేదు. కానీ అల్లు అర్జున్ ఒక్కడే చాలా కష్టపడ్డాడు. స్టార్టింగ్ గంగోత్రి, బన్నీ, అలానే ఆ తర్వాత వచ్చిన దేశముద్రు ఈ సినిమాలు హిట్ అయినాయి. కానీ ఆ తర్వాత మధ్యలో చాలా ఫ్లాప్లు అయితే అతను రావడం చూసాం. ఆ తర్వాత ఆర్య 2 తోటి కొంచెం బయటకు వచ్చాడు. ఆ తర్వాత మళ్ళీ ఆర్య 2 తర్వాత మళ్ళీ కొన్ని ఫ్లాప్లు అయితే పడడం చూసాం. ఆ తర్వాత జులై తోటి మంచి పుషప్ అయ్యి సన్ ఆఫ్ సత్యమూర్తి, అలానే అలవైకుంఠపురం ఇలా కొంచెం హిట్లు కొట్టుకుంటూ వచ్చాడు. రేస్ కురం లాంటివి ఒక్క రోజులో అయితే పెద్ద స్టార్ అయితే కాలేదు. చాలా స్ట్రగుల్ అనుభవించి అయితే పైకి వచ్చాడు. దానికి ఫలితమే ఈరోజు ఇండియా వైడ్ అయితే పుష్పగా నిలబడ్డాడు. మరి ఇది ఆయన చరిత్ర. కష్టపడితేనే ఫలితం ఉంటుంది. ఇప్పుడు ఇండియాలో టాప్ మోస్ట్ డ్యాన్స్ ఎవరు ఉన్నారంటే ఏళ్ళ మీద లెక్కట్టవచ్చు. అందులో నెంబర్ 1 స్థానంలో అల్లు అర్జున్ ఖచ్చితంగా ఉంటాడు. ఇది దేశం మొత్తం ఒప్పుకున్న నిజం కాబట్టి. ఇది చూద్దాం మరి టీజర్ మీకు ఏమనిపించిందో.